ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా హిస్టరీలో నిలిచిన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన అంత ఘనతను సాధించడానికి, అంత పేరు ప్రఖ్యాతులు సాధించడానికి, అంతటి కీర్తిని పొందుకోవడానికి గల కారణం హార్డ్ వర్క్. ఆయన కలిగి ఉన్న ప్రతి కోరికను త్యాగం చేసి పరలోక రాజ్య స్థాపన కొరకు, భూలోకంలో రాజ్య స్థాపన కొరకు ఎంతో కష్టపడినట్టుగా మనకు తెలుసు. ఈరోజు ఆయనకున్న కీర్తి ప్రపంచంలో మరెవరికి లేదని అనవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అగ్రగామిగా ఆయన మాత్రమే నిలిచి ఉన్నారు. ప్రపంచాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు ఎవరు పరిశుద్ధులు, ఎవరు పవిత్రులు అని మనం ప్రపంచాన్ని అడిగితే ఏకకంఠంగా యేసుక్రీస్తు పేరు చెప్తారు. అంతేకాదు ఎవరు కరుణామయుడిగా, ఎవరు దయామయుడిగా, ఎవరు క్షమించేవాడుగా ఉన్నారంటే యేసుక్రీస్తు పేరు చెప్తారు. ప్రియులారా, అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ దేశాలలో అగ్రగామిగా క్రైస్తవ్యం వ్యాపించింది అనడానికి ఆయన చేసిన త్యాగాలు ఎన్నో. ప్రియులారా, అందరినీ సమానమైన ప్రేమతో చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన ప్రపంచవ్యాప్తంగా అంతమందిని, ఇప్పుడు 250 కోట్ల మంది పైగా ప్రజల యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయన తనను వెంబడిస్తున్న వారిని ఒక పవిత్రమైన మార్గంలో, ఒక నిష్కలంకమైన మార్గంలో నడిపించడానికి ఆయన చేసిన బోధలు మనుషుల్ని ఆకట్టుకున్నాయి. ఆయన బోధించిన బోధనలో ఒక గోల్డెన్ రూల్గా మనకు ఒక మాట కనబడుతుందండి. అదే మత్తయి సువార్త 7:12 మత్తయి సువార్త 7:12 ఆయన తెలియజేసిన మాట, తనను వెంబడిస్తున్న వారిని ఒక సక్రమమైన మార్గంలో నడిపించాలనే సదుద్దేశంతో ఆయన బైబిల్ గ్రంథంలో రాయించిన మాట. మత్తయి సువార్త 7:12 మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుంటున్నారో అలాగునే మీరును వారికి చేయుడి. మనుషుల ఎదురు నుండి మీరు ఏం ఆశిస్తున్నారో? మేలు ఆశిస్తున్నారా? ప్రేమను ఆశిస్తున్నారా? దయను ఆశిస్తున్నారా? ధనాన్ని ఆశిస్తున్నారా? మీరు అది పొందుకోవాలంటే మీరును అలాగే వారికి చేయాలని దేవుడు 7:12 మత్తయి సువార్తలో రాయించాడు. ఎంత మంచి మాట అండి! ఈ మాట రాయించాడు అంటే క్షమించేవారు లేరు, మనుషుల్ని క్షమించేవారు లేరు కనుకనే ఒకవేళ నువ్వు క్షమాపణ కోరుకోవాలంటే, నువ్వు ఒకవేళ మనుషులు నిన్ను ప్రేమించాలని అనుకుంటే మొట్టమొదటిగా నువ్వు ఆ విధంగా చెయ్యి. దెన్ నీవు కూడా ఆ విధమైన మేలు పొందడానికి అర్హుడువు అని తన శిష్యులకు, తను వెంబడిస్తున్న వారిని, తన ఫాలో అవుతున్న వారికి ఒక గోల్డెన్ రూల్గా ఆయన తెలియజేశాడు. ఇంతటి గొప్ప మనిషి ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కరే ఉన్నారు. అంతటి ఆయన్ని కలిగిన మనము, ఆయన్ని వెంబడిస్తున్న మనము కూడా ఆయనలాగా గొప్పవారిగా మారాలని ఆయన ఉద్దేశం. అందుకని ఆయన అంటాడు యోహాను సువార్త 8:12 నేను యోహాను సువార్త 8:12 ఆయన పలుకుతున్న రెండవ అతి ప్రాముఖ్యమైన మాట, తన శిష్యులకు, తన వెంబడిస్తున్న వారిని, తన ఫాలో అవుతున్న వారిని ఒక సక్రమమైన మార్గంలో ఎవరికి వారి వలన హాని జరగకూడదని, వారి వలన, తను వెంబడిస్తున్న వారి వలన ఎవరికి ప్రమాదాలు జరగకూడదని ఆయన తీసుకుంటున్న కేర్ ప్రపంచానికి ఎంతో ఉపయోగపడింది. చూడండి, యోహాను సువార్త 8:12
నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. అంటే ఆయన నేను లోకానికి వెలుగు అయి ఉన్నాను. ఐఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. అంటే నేను లోకానికి వెలుగును ప్రకాశించేవాడిగా, వెలుగును ప్రసాదించేవాడిగా, లోకస్తులు నన్ను చూసేటప్పుడు చీకటి మాత్రము నాలో లేదని వారు గ్రహించేవాడిగా నేను వెలుగై ఉన్నాను, లోకానికి వెలుగుగా నేను ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఆయన నన్ను వెంబడించాలనుకుంటే మీరు కూడా వెలుగులో నడుస్తారు, మీరు కూడా వెలుగై ఉంటారు. ప్రజలకు మీరు చేసేవారిగా, ప్రజలను ఆదుకునేవారిగా, ప్రజల్ని ఎప్పుడు క్షేమం కోరేవారిగా, ప్రజలకు హాని చేయని వారిగా మీ హృదయము, మీ ఆలోచన, మీ తలంపు వెలుగుతో ఉంటుంది, చీకటితో ఉండకుండా అని యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో తన్ను వెంబడిస్తున్న వారిని ఉద్దేశించి రాయించిన మాట. ప్రియుల ఎంత మంచి దేవుడు కదా, ఎంత మంచి దేవుడు కదా. ఇలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులు. ఒక చెడు చేయాలని చెప్పట్లేదు ఆయన, ఒక చెడు మార్గంలో ప్రవేశించాలని చెప్పట్లేదు, ఒక చీకటిలో ప్రవేశించాలని చెప్పట్లేదు, చీకటి నీలో ఉండాలని చెప్పట్లేదు, ఎవరైనా అన్యాయం చేస్తే నువ్వు అన్యాయం చేయాలని చెప్పట్లేదు. నీవు వెలుగై ఉండాలి అంటున్నాడు ఆయన. ప్రజల ద్వారా నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావో అది పొందుకోవాలంటే మొట్టమొదటి నువ్వు పొందుకోబోయేది ముందు చేయాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే తను వెంబడిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయనలాగే బ్రతకాలనేది ఆయన ఉద్దేశం. అందుకని ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంలో యేసుక్రీస్తుని మంచివారిని లిస్టులో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించే విధంగా చేసింది ప్రజలే ఆయన వెంబడించిన వారు. పిల్లరా, ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-39 వచనాల్లో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-30 వచనాల్లో ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-30 వచనంలో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే, నీ ఎదుటనున్న నీ సహోదరుణ్ణి కూడా నన్ను ఏ విధంగా ఆరాధిస్తావో అదే విధంగా ఆయన్ని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ఆయనను క్షమించాలి అనేది. ఒక మనిషి తోటి సహోదరుని ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా క్షమించాలో అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులరా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననేది 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ప్రవక్తల ఆధారమై ఉన్నవని తెలియజేస్తున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు మంచి మాటలు చెబుతూ ప్రపంచ ప్రజల మనసులను మన్నలను పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఈరోజు మనిషికి విలువను ఇస్తుంది ప్రేమ, మనిషిని అగ్రస్థానంలో నిలబెట్టింది ప్రేమ. ప్రేమేందేం బిడ్డలారా, ఇలాంటి క్రీస్తుని కలిగి ఈరోజు ప్రపంచం అంతా ఆయన్ని వెంబడించడానికి గల కారణం ఏంటంటే ఆయన చెడును బోధించేవాడుగా లేడు, ప్రజలు మేలు కోరేవారుగా ఆయన ఉన్నాడు. చూడండి, ఆయన ఇంకో మాట మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన చెప్పిన మూడో మాటగా మనం ఈరోజు చూసుకుంటే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎట్లా తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునిగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునే ఎడ్ల లేక నష్టపరుచుకునే ఎడ్ల వానికి ఏమీ ప్రయోజనము? దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటుందంటే, నన్ను వెంబడింపగోరిన ఎడ్ల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఒకవేళ నన్ను వెంబడించడానికి ఎవరైనా సిద్ధపడితే,
నా మాటలను విని ప్రేరేపితులై నన్ను వెంబడించాలని వచ్చేస్తే మీ గతకాలంలో ఉన్న క్యారెక్టర్, మీరు గతకాలంలో బ్రతికిన బ్రతుకుని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. చూడండి, ఆయన్ని వెంబడించే వారిలో ఎంత పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఆయన. ఆయన్ని వెంబడించాలనుకున్న వారిలో ఎంత వెలుగును కోరుకుంటున్నాడు ఆయన. ఆయన తన్ను వెంబడించాలనుకున్న వారిలో ఆయన ఎంత ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. మరి ఎంత మంచి దేవుడు మనకి కలిగి ఉండడం, ఆయన బోధనలో మనం నడవడం ఎంత ధన్యత. అందుకని ఈ బోధలన్నీ ఆయన్ని ఇప్పుడు అగ్రస్థానంలో నిలబెట్టినవి. అంతేకాదండి, ఆయన అంటున్నాడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 5:14-16 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఆయన తెలియజేస్తున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉండాలి. లోకానికి విరోధంగా, లోకానికి అసహించుకునేవారిగా ఉండిపోయాడు. అందుకనే ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా హిస్టరీలో నిలిచిపోయాడు ఆయన. మరి ఆయన లోకాన్ని జయించి, లోకానికి వెలుగుగా మారి, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని క్షమించిన వ్యక్తి ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినం తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపాలని ఆయన అంటున్నాడు. కనుక యేసుని వెంబడించే వారిగా మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. యేసుని వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మన గత జీవితాన్ని ఉపేక్షించాలి. మన ఆలోచనలు, చెడు ఆలోచనలు విడిచిపెట్టాలి. మనం వెలుగుతో నింపబడి ప్రపంచానికి వెలుగు పంచేవారిగా మనం మారాలి. ఆ విధమైన జీవితం క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తన జీవితంలో నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.